శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది. చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మిథున రాశి మిత్రులారా, ఈ యొక్క నెల 2026 జూలై 10వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పుకుంటే, ఉద్యోగ, వ్యాపారధన, కుటుంబ, ప్రేమ, విదేశీ అవకాశాలు, సినిమా, వీడియోలు అన్నింటిలోనూ ఇటు 60-40గా కనబడుతుంది. ఈ నెల గ్రహస్థితి బుధుడు మీ రాశికి ప్రధాన బలాన్ని అందిస్తున్నారు. గురు గ్రహ దృష్టి వల్ల జ్ఞానం, అవకాశాలు పెరుగుతాయి. శని మీ పనుల క్రమశిక్షణ కొడతారు. శుక్రుడు సంబంధాలను బలోపేతం చేస్తాడు. రాహు కొత్త అవకాశాలు క్రియేట్ చేస్తాడు. సాంకేతిక రంగంలో పురోగతి ఇస్తే కేతు అనవసరమైనటువంటి చింతలు దూరం చేసే ఆధ్యాత్మిక దృష్టిని కలిగిస్తాడు. ప్రత్యేకించి ఈ నెల వ్యాపారం ఎలా ఉండబోతుంది అంటే, డిజిటల్ మార్కెటింగ్, ఐటీ, కమ్యూనికేషన్స్, విద్య, ట్రేడింగ్, కన్సల్టెన్సీ, ప్రింటింగ్, మీడియా రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు చాలా అవకాశాలు ఉన్నాయి. మరి ధన ప్రవాహం పెరుగుతుందా అంటే మిశ్రమమైనటువంటి ఉంటాయి. పాత బకాయిలంతా కూడా వసూలయ్యే అవకాశం ఉంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగిన ఆదాయ మార్గం కూడా విస్తరింపజేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచిదని చెప్పొచ్చు. ఇంకా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తిస్తారు. పదోన్నతి, జీతం పెంపు లేదా విదేశీ ప్రాజెక్టుల అవకాశాలు వచ్చే సూచనలు చాలా ఉన్నాయి. ఉద్యోగం మార్పు కోరుకునే వారికి మంచి సంస్థల నుంచి పిలుపు రావచ్చు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకి పదోన్నతి, మీకు ట్రైనింగ్స్ లాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వాళ్ళకి జాగ్రత్త. అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్, డిజిటల్ సర్వీస్, ఓపీఓ, మల్టీనేషనల్ కంపెనీ పనిచేసే వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. టీమ్ లీడర్షిప్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు జరుగుతాయి. తోబుట్టువులు, అన్నదమ్ములతో పెద్దల సలహా తీసుకుని నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్న వారికి అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, సోషల్ మీడియా, యూట్యూబ్, యాంకరింగ్, రచన, సంగీత, జర్నలిజం రంగాల్లో ఉన్న వారికి పేరు గుర్తింపు పొందుతుంది. మీకంటూ మీ ఛానల్లో గుర్తింపు పెరిగి మీరు ఇంకా ఉన్నతమైనటువంటి సబ్స్క్రైబర్స్ పెరిగి చాలా అద్భుతం పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఇద్దరికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో పాత కేసులు సానుకూలంగా పరిశీలిస్తాయి. న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకొని విజయం సాధించే అవకాశాలు పొందండి. విదేశీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగం పోగొట్టుకొని లేఆఫ్లో ఉన్నవాళ్ళు గెట్ రెడీ. జూలై నెల ఆఖరిలోపు మీ ప్రయత్నాల్లో కాస్త పురోగతి కనబడే అవకాశాలు ఉన్నాయి. లేదా వీసా రాకుండా స్టక్ అయినటువంటి వాడికి కూడా మీకు క్లియరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో ఫార్మా, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ, కమ్యూనికేషన్ కొంచెం మిశ్రమంగా ఉంది. పవర్ సెక్టార్ కొంచెం బాగుంది. సమగ్ర విశ్లేషణతో పెట్టుబడి పెట్టండి, లాంగ్ టర్మ్ నాట్ షార్ట్ టర్మ్. రియల్ ఎస్టేట్, భూమి, ప్లాట్లు, స్థలాలు కొనుగోలు మిశ్రమంగా ఉంది చెప్పచ్చు. ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్, ట్రావెల్స్, లాజిస్టిక్, హాస్పిటల్, ఐటీ సర్వీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ఉన్న వారికి, సెక్యూరిటీ సర్వీస్ ఉంటారు సరే, హౌస్ కీపింగ్ సర్వీస్, వీళ్ళకందరికీ మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా నిద్రలేనితనం, ఒత్తిడి, మెడ కండరాల యొక్క సమస్యలు, కడుపు ఉబ్బసము, చర్మ సంబంధించిన రిలేటెడ్ మీకు ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి, మీ డాక్టర్ని సంప్రదించండి. వ్యవసాయదారులకి ఆధునిక పద్ధతుల్లో లాభం లభిస్తాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్త వహించండి. డూప్లికేట్ని అవాయిడ్ చేసి చక్కగా విత్తనాలు పెట్టుకోండి, పంట మొదలు పెట్టండి. మంచి వర్షాలు రాబోతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్ష, విదేశీ విద్య, సాంకేతిక విద్య అభ్యసించే వారికి అద్భుత అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ నెల అదృష్ట దినాలని చెప్తే
11, 14, 18, 22, 27, 30 ఈ రోజులు బాగుంటాయి మీకు. అదృష్ట సంఖ్య 6 మరియు 9 అని కూడా చెప్పచ్చు. అదృష్ట రంగు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, చందనం కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా మంచిది. శ్రీ బుధవారం నాడు మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి? శ్రీ మహావిష్ణువు లేదా హయగ్రీవ స్వామిని దర్శించండి. ఓం బుధాయ నమః అని చెప్పండి. లేదా ఒక మంచి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. లేదా పరిసర ప్రాంతాలు ఏదో ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టుకుని ఓం నమో నారాయణాయ అనే ఒక మంత్రాన్ని జపం చేసుకుంటూ 108 సార్లు ప్రయత్నం చేయండి. పచ్చని పెసర్లు, పచ్చని వస్త్రాలు, పుస్తకాలు, నోట్బుక్స్, పెన్ను లేదా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా సహాయం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. అయితే మీ నిర్ణయం ప్రశాంతంగా ఆలోచించి తీసుకుంటే మరింత గొప్ప విజయాన్ని పొందే అవకాశాలు మెరుగ్గా ఉంది ఈ నెల. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిషం తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. నువ్వులు ఒకరి చేతుల్లో నుంచి ఇంకొకరు తీసుకోవచ్చా అంటే, వ్యాపారస్తులు వాడు తీసుకొచ్చి మీ చేతిలోనే పెడతాడు. తీసుకోవాలి. మీరు అడగట్టు నేను నువ్వులు ముట్టుకోను అని అంటారా? పో అంటాడు. ఈ సెంటిమెంట్స్కి అంతా వెళ్ళకండి. పూజ కార్యక్రమాల్లో, పితృకర్మల్లో వాడే ఒక పవిత్రమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే నువ్వులే, మన పితృలకు వెళ్ళేది. కాబట్టి ఇలాంటి చెడు సెంటిమెంట్స్కి వెళ్ళకండి. ప్రాక్టికల్గా ఉండండి. మనం ఏ ప్రపంచంలో ఉన్నాం ఆలోచించండి. మీకే నువ్వులు అనేది, మన నువ్వులు ఉండ తినమా? మనం నువ్వులు వంటలో పొడిగా వేసుకోమా? తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ. నువ్వులు చెడు కాదని పితృలకు ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ప్రసాదం, వరప్రసాదం నువ్వులు అంటారు. విజయోస్తు. అన్నదానం చేయడం వల్ల కలిగిన పుణ్యం ఏంటి? అన్నదానం చేస్తే ఏమవుతుంది? నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. ఏం చెప్పారు? గజతురగ సహస్రం గోకులం కోటిదానం కనకరజిత పాత్రం మేదిని సాగరాంతం ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారంటే 1000 ఏనుగులు 1000 గుర్రాలు ఇచ్చినా కూడా ఫలితాలు ఉండదట. కనుక రజిత పాత్రం మేదిని సాగరాంత వజ్ర వైడూర్య మణిమేద గోమేద ఆకాశమంత ఎత్తుకి పాతాళమంత లోతుకి పోషించిన గురుగారు మీ చేతిలో ఉన్న ఉంగరం ఇస్తే బాగుంటుంది అనే ఆశ ఉంటుందట. ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం 2 కుటుంబాలు కలిపే కోటి కన్యాదానం చేసినా మాకు పెట్టిపోతలు పెట్టలేదు, మాకు వియ్యంకుడు మర్యాద పెట్టలేదు, మాకు సాంబారు వేయలేదు, మాకు స్వీట్ ఇవ్వలేదు, ఆడపడుచు లాంఛనం, ఇలాంటి కొరతలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక్క అన్నదానం చేస్తే, ఆ అన్నదానంలో ఏం చేస్తున్నాడు? భోజనం వాడు చెప్తున్నాడు. భూర్భోత్స సదస్సు నెంబర్ గో దేవశ్రీ దేవ సంగ్రహ అమరదోస్తు ప్రాణాయస్వ వానాయస్వ వ్యానాయస్వ ఉదానయస్వ. నేను వైశ్వానర ఆహుతి చేస్తున్నాను. లోపల ఒకడు వైశ్వానుడు ఉంటారట. వాడు సంతోషంగా ఉంటే ఆశీర్వదిస్తాడట. వాడు ఆకలి అయితే కోపంగా మాట్లాడతాడట. వాడు కడుపు నిండి ఉన్నప్పుడు ఆశీర్వాదం మంచిగా నవ్వుతూ మాట్లాడతాడు. కోపం ఎప్పుడు వస్తుంది? లోపల ఆకలి ఉన్నప్పుడు వస్తుంది. అది తినేటప్పుడు ఆ పెడతాడట. భోజనం పెట్టిన వాళ్ళకి నహి నహి బహుదానం అన్నదానం సమానం. ఒక ముద్ద ఎక్కువైతే మనం ఏం చెప్తాం? చాలు, పెట్టకండి, కడుపు నిండిపోయింది, చాలు చాలు అంటాం. చూసారా? ప్రపంచంలో చాలు చాలు అని చెప్పే ఏకైక దానం ఏదైనా ఉందంటే నహి నహి బహుదానం అన్నదానం సమానం. ఆ వైశ్వానుడు దీవిస్తాడట. ఆహా, ఈ ఆహారం పెట్టిన కుటుంబం, వంశం, వారి యొక్క చరిత్ర, ఇటు 7 లోకాలు అటు 7 లోకాలు, వీరు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వైశ్వానుడు ఆశీర్వదిస్తాడట. కాబట్టి అన్నదానం పెట్టాలి. బాగా బలిసి కడుపు నిండా ఉన్నవాడికి కాదండి పెట్టేది. ఒక్క పూట కూడా అన్నం లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ఉంటారు చూసారా? వాడికి పెట్టండి అన్నదానం. స్ట్రేంజర్స్ కి పెట్టండి. పెట్టి చూడండి. మీ ఇంట్లో అన్నం పెడతారు కదా, మీరు తింటున్న తర్వాత ఒక్క గరిటైనా మిగిలి ఉండదా? ఆ ఒక గరిట తీసుకుపోయి రోడ్డు మీద ఎలా వెళ్తుంటారు కదా, వాళ్ళు మీ ఇంటి పక్క రాకపోయినా తీసుకుపోయి భోజనం ఇచ్చుండి బాంచన్ 2 రోజులైంది తిని, అయ్యా నువ్వు మంచిగా ఉండాలని వాడు కడుపు నిండా దీవిస్తాడండి. అలాంటి అన్నదానం
చేసి చూడండి. నెలకు ఒక్కరోజు ఒక్కరికి భోజనం పెట్టండి. అది అలవాటుగా చేసుకోండి. అది 10 రోజులకు ఒకసారి వస్తుంది, తర్వాత అది రోజుగా మారుతుంది. ఒక్కరికి మనం తినేటప్పుడు నాకు ఈ రోజు నా కష్టంతో కడుపు నిండా ఉంది, ఇవి లేకుండా ఎంతమంది ఉన్నారనే ఒక భావన మీలో వచ్చింది అనుకోండి, మీ గురించి భగవంతుడు ఆలోచించడం మొదలు పెడతాడు. అదే అన్నదానంలో ఉన్న గొప్ప సందేశం.